మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలకి నమస్కారం. నేను కోట ఇందిరాదేవి. శ్రీదత్త దర్శనం. ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి దీనామవిత్రియవతు శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సరం ప్రపన్నాతిహరం వందే స్మర్తృగామి సనోవతు. మదాలసి 4వ కుమారుడు పుట్టాడు. అతనికి అలర్కుడు అని పేరు పెట్టింది. ఆ పిల్లవాడికి కూడా వేదాంత ధోరణిలో శ్రావ్యమైన సంగీతం పాడుతూ జోలపాటలు చేస్తూ అలా పెంచి పెద్ద చేసింది. ఋతుధ్వజుడు ఆయన పాటలకి చాలా ఆనందపడిపోయేవాడు. మదాలస పాటలకి. ఆ వ్యక్తి రాజు కాకపోతే ఆ నివ్వెరపాటులోంచి తేరుకోవడానికి కొన్ని నెలలు పట్టుండేది. అతనికి చిత్తం ప్రశాంతంగాను నిర్మలంగానూ ఉంది. కానీ రాజ్య భవిష్యత్ ఏమిటన్న ప్రశ్న మాత్రం కొండంత భారంగా ఆ మనసు మీద నిలిచే ఉంది. అడుగులు బరువుగా పడుతూ ఉండగా నడిచి వస్తున్న ఒంటరి రాజును చూచి పాట ఆపి అనురాగపూర్ణమైన స్వాగతం నడిపింది రాణి. రాజు మౌనంగా కొంతసేపు ఉండి సూటిగా ప్రశ్నించాడు. దేవి, 3 పిల్లలకి పేర్లు పెట్టినప్పుడల్లా నువ్వు నవ్వావు. ఎంత ఆలోచించినా కారణం తెలియట్లేదు. తెలుసుకోవాలని ఉంది. అతని గాంభీర్యాన్ని చేసి ఆమె అప్పటికే భయంగా ఒదిగి ఉంది. ఆవిడ ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ మహారాజే మాట్లాడాడు. అందుకనే 4వ వాడికి నిన్ను పేరు పెట్టమన్నాను. తమ ఆజ్ఞను శిరసావహించాను. కానీ క్షత్రియ కుమారుడికి, వీరపుత్రుడికి, భవిష్యత్ చక్రవర్తికి అని పేరు సార్థకంగా లేదని ప్రభువుల అభిప్రాయం అనుకుంటాను. మా అభిప్రాయం ఏమిటి దేవి? నీకు అది సబబుగా ఉందా? ప్రభు తమరు మన్నించాలి. తమరు పెట్టిన పేర్లు ఎలా సార్థకాలో నాకు తెలియటం లేదు. పోనీ సార్థకాలు కాదని ఎలా అంటావు? ప్రభు, ఇప్పటికే తమ కోపం తెప్పించాను. దేవి, నీ బుద్ధిశక్తి వల్ల అనేక చిక్కులు గడిచి బయటపడ్డాము మేము. నిన్ను అవమానించాలని ప్రశ్న వేయటం లేదు. ప్రభువుల ఈ మాటలే కోపానికి చిహ్నం. ఇతరుల విషయంలో అయితే అంతే, కాదనం. కానీ దేవి, నువ్వు మా అంతరాత్మవు. ఇంకా స్తోత్ర వాక్యాలు పలుకనీయకు. ప్రభు, నా జన్మ ధన్యమైంది. తమరి ఆజ్ఞను అతిక్రమించరాదు కనుక అధిక ప్రసంగం చేయవలసి వస్తోంది. మన్నించండి. ఇంతకు పెద్దవాడిని విక్రాంతుడు అన్నారు కదా. మీరు విక్రాంతుడని పేరు పెట్టింది ఎవరికేమిటి? పుట్టినవాడికి. అదే పుట్టిందెవరు? దేహమా ఆత్మ? 2 అయితే అందులో మీరు పేరు పెట్టింది ఎవరికి? ఇది నేను ఆలోచించలేదు దేవి. ప్రభు, క్రాంతి అంటే ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళడం కదా. ఈ పేరు దేహానికి అనుకుందామంటే అది జడం, కదలదు. దానికి క్రాంతి అతకదు కనుక ఆ పేరు దానికి సార్థకం కాదు. పోనీ ఆత్మకే అనుకో. ఆత్మ సర్వవ్యాపి. అది సర్వాత్మకం. ఒక వస్తువు ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళగలుగుతోందంటే అది ఒక చోటు నుండి మరొక చోట లేదన్నమాట. మరి ఆత్మ సర్వవ్యాపి కనుక అది ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్ళే అవకాశమే లేదు. కనుక విక్రాంతి అనే ఆత్మకు కూడా సార్థకం కాదు. దేవి, నిజమే. పోనీ 2వ పేరైనా నచ్చి ఉండాలి కదా. ప్రభు, క్షమించండి. వాడిని సుబాహు అన్నారు మీరు. ఎవడి విషయంలోనైనా చైతన్యం లేని కళేబరానికి మనం అసలు పేరు పెడతామా? సుబాహు అనో, వామనబాహు అనో, మరోటో. నిజం, ఆత్మ విడదీసి చూపలేనిది కనుక అవయవరహితం కనుక దానికి బాహువులు లేవు. ఇక సుబాహు ఎవరు? దేవి, ఒప్పుకుంటున్నాం. ఆ పేరు కూడా సార్థకం కాదు. మరి 3వ పేరైనా పోనీ. అంతశత్రువులను సంహరించే తపస్వి అనే అర్థంలో అయినా నీకు నచ్చలేదా? రాణి పక్కున నవ్వింది. అదే నవ్వు, సభలో నవ్విన నవ్వు. అంతలో ముఖం గంభీరంగా పెట్టుకుని, క్షమించండి ప్రభు, శత్రువు ఎక్కడున్నాడు? ఎవడుకున్నాడు? జడానికి శత్రువు ప్రసక్తి లేదు కదా. ఇక ఆత్మ అంటారా? అది ఏకమేవా అద్విజయం. ఇంకో 2వ వాడేడి జయించడానికి. ఇక ఉన్నవాడొక్కడు నిత్యుడు. వాడికి మరణం లేదు, జర లేదు, జన్మం లేదు. ఇక మర్దనం ఎట్లా కుదురుతుంది? దేవి, నువ్వు చెప్పింది నిజం. నాకు ఈ ఆలోచనే రాలేదు. కానీ అంత మాత్రం చేత అంత వికిలిగా నవ్వటం. ప్రభు, క్షమించండి. తగదు, నిజంగా తగదు. నా వల్ల మీకు కూడా తీరని అవమానం అయిపోయింది. నన్ను నరికినా ఆ పాపం పోదు. కానీ తమ వంటి మహావిద్వాంసులే, శాస్త్రార్థ విశారదులే ఇలా అనాలోచితంగా వ్యవహరిస్తుంటే, ఆస్థాన విద్వాంసులంతా దీన్నే ఆమోదిస్తుంటే, లోకమంతా దీన్నే హర్షిస్తుంటే, ప్రభు, నేనేం చేయను? ఏమిరా ఈ మాయ లీల అని నాకు నవ్వు నెట్టుకుని వచ్చేసింది. ప్రభువులు ఏ శిక్ష వేసినా ఆనందంగా స్వీకరిస్తాను. దేవి, ఇది న్యాయస్థానం కాదు. అభియోగాలకు శిక్షలకు
చోటు కాదు. ఇప్పుడు మా పని కూడా అది కాదు. అదలా ఉంచు. మరి వ్యవహారార్థం ఏదో పేరు పెట్టే పని లేదంటావా? ఎందుకంటాను ప్రభు. అలాంటప్పుడు వ్యవహారార్థమే మేము పేర్లు పెట్టామని ఎందుకు సమన్వయించుకోరాదు? వ్యవహారార్థం ఏదో పేరు పెట్టాలి. అది సార్థకం కావాల్సిన పని లేదు. అంతేకాదా? అది నిజమైతే అర్థంతో నిమిత్తం లేనప్పుడు ఏ పైరైతేనేమి. అందుకే నేను అలర్కుడు అన్నాను. దేవి, నీవు బుద్ధిశాలినివి, వివేకివి. నువ్వు చెప్పిందే సత్యం. జ్ఞానం గ్రంథాలకు, చదువు, బోధలకు, వాదాలకు మాత్రమే ఉపయోగిస్తుంది. మాకు జీవితానికి అన్వయించుకోవడం అన్న ఆలోచనే లేదు. దేవి, ఇక నుంచి యత్నిస్తాము. రాజు గంభీరంగా వెళ్ళిపోయాడు. హఠాత్తుగా అతని కళ్ళు ఆలోచన ముద్రలో తూగాడుతున్నాయి. అంతఃపుర పరిచారికుల్లో గుసగుసలు బయలుదేరినాయి. ఎన్నడూ లేనిది రాజు పొద్దున్నే రావడం, వచ్చి నవ్వులేని ముఖంతో వెళ్ళిపోవడం, రాణి మాత్రం తన సంగీతాలు నిశ్చింతగా కొనసాగించుకోవడం. ఇంతకంటే గుసగుసలకు ఆధారం వేరే ఏం కావాలి? ఆ గుసగుసలకు తగ్గట్టే మళ్ళీ సాయంత్రానికల్లా రాజు అంతఃపురానికి వచ్చాడు. ఆ ఒక్క పగటిలో అతని ముఖంలో చాలా మార్పులు వచ్చినాయి. నుదుటి మీద సన్నని మృత లాంటి గీత పడింది. చెక్కిళ్ళు జారిపోయినట్టయినాయి. మనిషి మొత్తం మీద కుంగినట్లయి ముసలితనపు తొలి చిన్నలు కనిపిస్తున్నాయి. కళ్ళల్లో ఏదో హిమాలయాన్ని మోస్తున్న అలసట. ఇది రాజు వాలకం. ఈ వాలకంతో అంతఃపురానికి వచ్చాడు. మహారాణి అప్పుడే కొత్త పాట మొదలు పెడుతోంది, పిల్లవాడిని ఆడించడం కోసం. కలదేదియో తెలియరన్నా నాకన్నా అది ఒక్కటే తెలివిరన్నా. కలవు కలవు అంచు కనిపించు దృశ్యాలు కడకు వివరింపగా కలలోని భాగ్యాలు. కలవో లేవో కనుల కనరాని భేదాలు కడిచి పైకెత్తితే కలవురా మోదాలు. ఈ రకంగా పాట పాడుతోంది. మహారాజును చూసి హఠాత్తుగా పాట ఆపేసింది మహారాణి. చెయ్యవలసిన మర్యాదలన్నీ చేసింది. ఎక్కడో ఆకాశంలోకి చూస్తూ మహారాజు మెల్లిగా సంభాషణ ప్రారంభించాడు. దేవి, ఆ విషయమే పొద్దున్నుండి ఆలోచిస్తున్నాను. చిత్తం. దేవి, దృశ్యజాలం అంతా అసత్యమే. అందువల్ల మోహం పనికిరాదు. నిజమే. కానీ బాధ్యతలను విస్మరించడం ధర్మం అంటావా? ఆ ప్రశ్న విని రాణి మెరుపు మెరిసినట్టు చురుక్కున చూసింది రాజును. కానీ అంతలోనే కళ్ళు మూసేసుకుంది. రాజు అది గమనించలేదు. తన ధోరణిలో తను మాట్లాడుకుపోతున్నాడు. దేవి, నువ్వు చెప్పిందే సత్యం. అదంతే, సందేహం లేదు. కనిపించేదంతా కళ లాంటిది. దీనికోసం మోహపడటం తెలివి కాదు. కానీ ధర్మం ఒకటి ఉంది కదా, బాధ్యత అనేది మరొకటి ఉంది కదా. నీకు తెలిసింది ఇది అంతా అసత్యమని నాకు కూడా అనిపిస్తోంది. కానీ అలా అనిపించడం కూడా లేని జనులు ఉన్నారు కదా, వారి మాట ఏమిటి? ఆ మాట మరిచి రాజ్య బాధ్యతలను విస్మరించడం ధర్మం అంటావా? మహారాణి లోపల ఆలోచిస్తోంది. ఒక పక్క దృశ్యమంతా అసత్యమని చెప్తూనే ఉన్నాడు, మరోపక్క రాజ్య బాధ్యతలు అంటున్నాడు. ఈ రాజ్యం అనేది ఏదో దృశ్యాలలోకి చేరేది కానట్టు, ఆ రాజ్య బాధ్యత అసత్యం అసలే కానట్టు. అతను మహాపండితుడు, ఇక వాదించే ప్రయోజనం లేదు. మహారాణి వెంటనే చేతులు జోడించి, చిత్తం మహారాజా, ధర్మాన్ని ఎప్పుడూ అతిక్రమించరాదు అన్నది. ఇంకా మిగతా తర్వాత విషయం వచ్చే వారం చెప్పుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.